మీరు ఇచ్చిన ప్రామిస్లలో నాకు బ్రోచర్ వచ్చింది, నేను చూసిన. నేను ఒకటి అడుగుతా, మీరు చెప్పండి. 24/7 నేను అవైలబుల్లో ఉంటా మా ఆఫీస్లో అని చెప్పేసి చెప్పింది. ఇది ఖచ్చితంగా ఏ అడ్వకేట్ ఎటువంటి సమస్య వచ్చినా కూడా ఓన్లీ ఎలక్షన్ల కోసమేనా, లేకపోతే నిజంగానే కాంపల్లి ఉదయకాంత్ మాటలు నిలబెట్టుకుంటాడా? మీకు అడ్వకేట్లు ఓట్లు వేసి గెలిపించి మిమ్మల్ని మెంబర్గా నిలబెట్టుకున్నారు అనుకోండి, ఎటువంటి సర్వీస్ ఇస్తారు మీరు? కానీ అడ్వకేట్స్ కు సమస్యలు వస్తే 100% నేను నిలబడతా. ఇప్పుడే కాదు, ఐ ఫాట్ ఫర్ ద సిస్టమ్. టుమారో ఇఫ్ గివెన్ అన్ ఆపర్చునిటీ ఇంకా కూడా బలంగా నిలబడతా. ఒకవేళ ఎలక్ట్ అయిన రిప్రజెంటేటివ్ గా అడ్వకేట్స్ ఎన్నుకున్నారు కాబట్టి వై కాంట్ టు టేక్ దిస్ ఇష్యూ టు ద గవర్నమెంట్? ప్రభుత్వం ఎందుకు కదిలి రావద్దు? ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉన్నప్పుడు అడిగే వాళ్ళు ప్రాపర్గా అడగనప్పుడు ఇటువంటి మహిళలు మాకు బాత్రూమ్ లేవు, లేకపోతే మేము ఇంటికి పోయేసి ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చే సామర్థ్యత నాలో ఉన్నది. అటువంటి విషయాలు వస్తే కనుక ఖచ్చితంగా మీరు అడిగినట్టు ఇదివరకు ఏదైతే కొట్లాడో మళ్ళా కూడా కొట్లాడుతుంది. ఇది మాత్రం నాకు గ్యారంటీ, ఇది నా ఛాలెంజ్.